హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లింలు మొత్తం ఐక్యమైన సంఘటన మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ముస్లిం మత పెద్దలు గట్టి నిర్ణయం తీసుకొని ముస్లింల ఓటు ఏమాత్రం చీలకుండా ప్రతి ముస్లిం యొక్క ఓటు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో బరిలోకి దిగిన అసదుద్దీన్ ఓవైసీకి దక్కేలా గట్టిగా కృషి చేశారనే మనం భావించవచ్చు. దేశవ్యాప్తంగా ముస్లిం సంస్థలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హైదరాబాదు పార్లమెంటు పరిధిలోనూ ముస్లిం సంస్థలు, మత పెద్దలు, ఇతరత్ర ప్రాచుర్యం కలిగిన వ్యక్తులు కేవలం ముస్లిం అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. తద్వారా భారతీయ జనతా పార్టీని ఓడించి ఒక గట్టి సందేశాన్ని ఇవ్వాలని వీరు తీర్మానించుకున్న వేళ తదనుగుణంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోనూ పరిణామాలు సంభవించాయి. ముందుగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎప్పుడు ఓవైసీకి వ్యతిరేకంగా నిలబడే ఎంబీటీ అభ్యర్థిని నయానో భయానో ఒప్పించి బరిలో నుంచి తప్పించారు. అటు పిమ్మట కాంగ్రెసు, బీఆర్ఎస్లలో ఉన్న ముస్లింలను ఒప్పించి వారి ఓట్లు కూడా ఓవైసీకి దక్కేలా ఈ ముస్లిం మత పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు పనిచేశాయి. ఇక్కడ వీరందరి ఉద్దేశం ఒక్కటే, భారతీయ జనతా పార్టీని ఓడించాలి. అలా దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా హైదరాబాద్లోనూ ఓడించి తద్వారా భారతీయ జనతా పార్టీకి ఒక గట్టి సందేశాన్ని ఇవ్వాలి. భవిష్యత్తులో అంటే మోడీ 3.0లో భారతీయ జనతా పార్టీ గట్టి నిర్ణయాలు తీసుకుంటున్న వేళ అలాంటి నిర్ణయాలు తీసుకోని పరిస్థితుల్లోకి భారతీయ జనతా పార్టీని నెట్టివేయాలన్న ఒక లక్ష్యంతో హైదరాబాద్ ముస్లింలందరూ పనిచేశారు. అందుకే ఎన్నడూ లేని రీతిలో, ఎందుకంటే ఓవైసీకి ఎంతో ప్రాచుర్యం ఉన్న వేళలలో కూడా రాని ఓట్ల సంఖ్య ఈసారి ఓవైసీకి దక్కింది. ఎందుకంటే గతంలో ఎంఐఎం నిలబడిన ప్రతి సందర్భంలోనూ వారికి వచ్చిన ఓట్లు ఎక్కువలో ఎక్కువ 5.5 లక్ష మాత్రమే. కానీ ఈసారి ఓవైసీకి 6.5 లక్షలకు పైగా ఓట్లు లభించాయంటే ముస్లింలు తీసుకున్న ఈ గట్టి నిర్ణయమే. అయితే ఈ మొత్తం నిర్ణయంలో ముస్లింలలో ఉన్న ఉదారవాదులు, లిబరల్స్, ముస్లిం సమాజంలోనూ సంస్కరణలు రావాలని ఉద్యమించేవారు భాగస్వామ్యం కావడం ఆందోళన కలిగించే అంశం. ఇదొక విచారకరమైన సందర్భం. ఎందుకంటే ఈ ఉదారవాదులు, లిబరల్స్, కమ్యూనిస్టులు ముస్లిం సమాజంలోనూ సంస్కరణలు రావాలని, ముఖ్యంగా ముస్లిం మహిళల పట్ల అనుసరిస్తున్న వైఖరిలోనూ సంస్కరణలు తీసుకురావాలని ఎప్పటి నుండో ఉద్యమిస్తున్నారు. అయితే వీరు కూడా తమ ఉద్యమాన్ని పక్కన పెట్టి మరీ ఓవైసీకి మద్దతుగా పనిచేయడం గమనించాల్సిన విషయం. దీంతో ఒక్కసారిగా ముస్లిముల్లో అటు అతివాదులు, ఇటు మితవాదులు, అటు సంస్కరణలు కోరుకునే హితైషీలు వీరందరూ కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో ఒక్కటి కావడం ఇబ్బందికర పరిణామం. దీని ద్వారా వీరందరూ ఒకే సంకేతాన్ని పంపించే ప్రయత్నం చేశారు. మా సమాజంలో మేము మా మతానికి అనుగుణంగానే నడుచుకుంటాం తప్ప వేరొకరు వేలు పెడితే ఊరుకోమనే సందేశాన్ని వీళ్ళు బయటకి పంపించే ప్రయత్నం చేశారు. మరి ఇలా ముస్లింలు పంపిన సందేశాన్ని హిందువులు ఏమనుకుంటున్నారో వేచి చూడాలి. ఎందుకంటే హిందువులు ఎన్నో రూపాలలో విడిపోయి ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోనూ అంతే. వీరికి కులం కావాలి, లేదా ఇంకొకటి కావాలి,
లేదా ఈ ప్రభుత్వ ఏర్పాటు తమకు పట్టని విషయంగా ఉండాలి. అదే సందర్భంలో సోషల్ మీడియాలో మాత్రం ఈ హైందవ వీరులు ఎంతో హడావిడి చేసేస్తూ ఉంటారు. కానీ వారెవరు బూతులకు రారు. కానీ ముస్లింలు మాత్రం తాము అనుకున్న లక్ష్యాన్ని ఈరోజు సాధించారు. భారతీయ జనతా పార్టీని స్వంతంగా మెజారిటీ సాధించుకోనీయకుండా అడ్డుపడ్డారు. ఇకనైనా హైందవ సమాజం ముస్లిం సమాజాన్ని చూసి మేల్కొనాలి. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ నాయకులు విస్తృతంగా మొత్తం హైందవ సమాజాన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏకం చేసేలా కదలాలి. అప్పుడు మాత్రమే హైదరాబాద్ పార్లమెంటులో ఈ ఎంఐఎం దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతాం.